నా యొక్క నమస్సుమాంజలు. మహాశివరాత్రి పర్వదినాన విశిష్టత కోసం మన అక్కయ్య చెప్పినటువంటి అమృత వాక్యలు అమోఘము, అద్వితీయము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో సోదరభావము, శాంతి, అహింస పునారెలుతున్నటువంటి భార్యాభర్తల మధ్య హత్యలు దారితీసిన సంఘటనలు మనం ఈరోజు ఎన్నో చూస్తున్నాం. అలాంటి సందర్భాల్లో ఈ ఉపదేశము మహిమాన్వితురాలైనటువంటి మన సుధక్క ఉపదేశాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. మనమందరం కూడా ఆమెలాగా ఉపదేశం చేయలేకపోవచ్చు. నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం ఒకటి. శ్రవణం అంటే అమృత వాక్కులు కానీ మంచి విషయాలు కానీ వినటం కూడా భక్తే. కేవలము భక్తి అంటే దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి ముక్తి కోసము నమస్కరించి చేయటం అనేటువంటిది ఒక మార్గం. కానీ మంచి విషయాలు వినటము, శ్రవణం అనేటువంటిది గొప్ప భక్తి మార్గం. మనకి దేవుడు రెండు చెవులు ఇచ్చాడు, ఒక్క నాలుగు ఇచ్చాడు. కాబట్టి మనము వినటం కూడాను ఆ విచక్షణతో విని నీ నిత్య జీవితంలో ఆ విని శ్రవణము ద్వారా గ్రహించినటువంటి భక్తి మార్గాలని నువ్వు ఆచరణలో పెట్టడము చాలా గొప్ప విషయం. మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు శివుడు ఓంకార ప్రియుడు. ఓం అనేటువంటి శబ్దము పంచాక్షరి. ఆ ఓంకారం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు జపిస్తావో శివుడు నీ పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఉంటాడనేటువంటి పెద్దల తాలూకా ఉవాచ. కాబట్టి నిత్యము కూడా ఓం శాంతి, ఓం అనేటువంటిది ఎప్పుడైతే ఉచ్చరించావో ఆ పరమపిత, ఆ శివుడు అనేటువంటి వాడు నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని అర్థం. శాంతి అంటే నువ్వు హింసకు తావకుండా శాంతి మార్గంలో, అలాగే ఎవరికి ఏ విధమైన మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, ఉద్దేశంలో కానీ నీవు హాని తలంపు పెట్టున్నటువంటి నీ తాలూకా ప్రవర్తన కలిగి ఉండడమే ఓం శాంతి తాలూకా మార్గం. దేవుడికి దగ్గరగా ఉండి దైవ నామ స్మరణతో మనము వ్యవహరించడమే ఉపరాసము. అలాగే జాగరణ అంటే దైవతత్వాన్ని, ఆ శివతత్వాన్ని నిత్యము కూడా నీ మదిలో నీవు ప్రవచించి అనుసరించాలని ఈ శివరాత్రి తాలూకా ఉద్దేశము. మరి ఈ శివరాత్రి